ఇప్పుడు మనము ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎక్కువగా ఎలాంటి వాక్యాలు మాట్లాడుతూ ఉంటామో వాటి గురించి తెలుసుకుందాం. అవి తెలుగులో ఎలాంటి వాక్యాలను ఉపయోగిస్తామో వాటిని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికి సంబంధించి 10 సెంటెన్సెస్ రాయటం జరిగింది. దానిలో ఫస్ట్ వన్ తెలుగులో వచ్చేటప్పటికి, నువ్వు వంట చేస్తే కూర చాలా రుచిగా ఉంటుంది. దానిని ఇంగ్లీష్లో చెప్పేటప్పటికి, ఇఫ్ యూ కుక్ కర్రీ విల్ బి వెరీ టేస్టీ. ఇఫ్ యూ కుక్ అంటే నువ్వు వంట చేస్తే, ఆ వంట చేసే ఐటమ్ ఇక్కడ కర్రీ అనమాట. కర్రీ విల్ బి వెరీ టేస్టీ, కూర చాలా రుచిగా ఉంటుంది. నువ్వు వంట చేస్తే కూర చాలా రుచిగా ఉంటుంది. ఇఫ్ యూ కుక్ కర్రీ విల్ బి వెరీ టేస్టీ. సెకండ్ సెంటెన్స్ చూద్దాం. ఇక్కడ, నువ్వు మా ఇంటికి వస్తే నేను మీ ఇంటికి వస్తాను. ఇది జనరల్గా అందరూ చెప్తూ ఉండేటువంటి వర్డ్ ఇది, ఈ సెంటెన్స్. ఇఫ్ యూ కమ్ టు అవర్ హౌస్, నువ్వు మా ఇంటికి వస్తే, ఐ షల్ కమ్ టు యువర్ హౌస్, నేను మీ ఇంటికి వస్తాను. థర్డ్ వన్, నువ్వు చెప్తే నేను వింటాను. ఇది చాలా క్యాజువల్గా కామన్గా అందరూ చెప్తూ ఉంటారు. దీని ఇంగ్లీష్లో ఇఫ్ యు సే, నువ్వు చెప్తే, ఐ షల్ లిజన్, నేను వింటాను. ఇఫ్ యు సే ఐ షల్ లిజన్. ఫోర్త్ వన్, నువ్వు తిరుపతికి వెళితే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. స్వామి దర్శనం కోసం చాలామంది తిరుపతి వెళుతూ ఉంటారు. వెళ్ళిన వాళ్ళందరూ కూడా స్వామిని దర్శించుకుంటారు. దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? తెలుగులో అయితే నువ్వు తిరుపతి వెళితే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని చెప్తూ ఉంటారు. దీన్ని ఇంగ్లీష్లో, ఇఫ్ యూ గో టు తిరుపతి యూ విల్ విజిట్ లార్డ్ వెంకటేశ్వర, ఈ విధంగా చెప్పాల్సి ఉంటుంది. ఇఫ్ యూ గో టు తిరుపతి యూ విల్ విజిట్ లార్డ్ వెంకటేశ్వర. ఫిఫ్త్ సెంటెన్స్, వంట చేయటం అయిపోతే మనం భోజనం చేద్దాం. ఇది ఫ్రీక్వెంట్గా ఉపయోగించేటువంటి సెంటెన్స్. ఇది ప్రతి ఇంటిలో ఉంటుంది. చాలా ఫ్రీక్వెంట్గా దీన్ని ఉపయోగిస్తుంటారు. వంట అయిపోతే మనం భోజనం చేద్దాం. ఇఫ్ కుకింగ్ ఈజ్ కంప్లీటెడ్, వంట అనేది అయిపోతే, వీ విల్ ఈట్, మనం భోజనం చేద్దాం. ఈ విధంగా రావాల్సి ఉంటుంది. సిక్స్త్ వన్, నువ్వు చెప్తే నేను తెలుసుకుంటాను. దీన్ని మనం ఇంగ్లీష్లో ఇఫ్ యు సే ఐ షల్ నో, నేను తెలుసుకుంటాను. సెవెంత్ వన్, నువ్వు వస్తే నేను నిన్ను షాప్కి తీసుకొని వెళ్తాను. జనరల్గా ఇది కూడా మనం చెప్తూ ఉంటాం, నువ్వు వస్తే నేను షాప్కి తీసుకొని వెళ్తాను. దీనికి ఇఫ్ యు కమ్, నీవు వస్తే, ఐ షల్ టేక్ యూ టు ద షాప్, నేను షాప్కి తీసుకొని వెళ్తాను. ఎయిత్ వన్, నువ్వు నాతో మాట్లాడితే నేను చాలా సంతోషంగా ఉంటాను. ఇది కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. నువ్వు నాతో మాట్లాడితే నేను చాలా సంతోషంగా ఉంటాను. ఇఫ్ యు టాక్ టు మీ, నువ్వు నాతో మాట్లాడితే, ఐ షల్ బి వెరీ హ్యాపీ, నేను చాలా సంతోషంగా ఉంటాను. ఇఫ్ యు టాక్ టు మీ ఐ షల్ బి వెరీ హ్యాపీ, ఈ విధంగా చెప్పాల్సి ఉంటుంది. నైన్త్ వన్, నువ్వు నాతో మాట్లాడితే నేను నీకు అన్ని విషయాలు చెప్తాను. ఇఫ్ యు టాక్ టు మీ ఐ షల్ టెల్ యూ ఆల్ థింగ్స్, చెప్తాను. ఇఫ్ యు టాక్ టు మీ ఐ షల్ టెల్ యూ ఆల్ థింగ్స్, అన్ని విషయాలు నీకు చెప్తాను. 10th వన్, మీరు మా ఇంటికి వస్తే మేము మీకు కొత్త బట్టలు పెడతాం. ఇది జనరల్గా వాడేటువంటి మాట. చెప్తూ ఉంటారు, మీరు మా ఇంటికి వస్తే మేము మీకు బట్టలు పెడతామని చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తూ ఉంటే, ఇఫ్ యూ కమ్ టు అవర్ హౌస్ వీ విల్ పుట్ యూ న్యూ క్లోత్స్, మీరు మా ఇంటికి వస్తే మేము ఈ కొత్త బట్టలు పెడతాం. వీటిని ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం రివిజన్, ఇవి 10 సెంటెన్సెస్ రాయడం జరిగింది. ఇవన్నీ కూడా తెలుగులో చెప్పేటువంటివి, వాడేటువంటి ఎక్కువగా ప్రతి ఒక్కరు జనరల్గా వాడుతూ ఉంటారు. వీటిని ఇంగ్లీష్లో కానీ మీరు ప్రయత్నం చేసినట్లయితే నేర్చుకోవచ్చు, ఉపయోగించవచ్చు, మాట్లాడవచ్చు. చాలా చిన్న చిన్న పదాలు, అందరూ వీటిని ఉపయోగించుకొని మాట్లాడుకోవచ్చు. నువ్వు వంట చేస్తే కూర చాలా రుచిగా ఉంటుంది. ఇఫ్ యూ కుక్
కర్రీ విల్ బి వెరీ టేస్టీ. నువ్వు మా ఇంటికి వస్తే నేను మీ ఇంటికి వస్తాను. ఇఫ్ యూ కమ్ టు అవర్ హౌస్ ఐ షల్ కమ్ టు యువర్ హౌస్. నువ్వు చెప్తే నేను వింటాను. ఇఫ్ యూ సే ఐ షల్ లిసన్. నువ్వు తిరుపతికి వెళితే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. ఇఫ్ యూ గో టు తిరుపతి యూ విల్ విజిట్ లార్డ్ వెంకటేశ్వర. వంట చేయటం అయిపోతే మనం భోజనం చేద్దాం. ఇఫ్ కుకింగ్ ఈజ్ కంప్లీటెడ్ వీ విల్ ఈట్. 6th one, నువ్వు చెప్తే నేను తెలుసుకుంటాను. ఇఫ్ యు సే ఐ షల్ నో. నువ్వు వస్తే నేను షాప్కి తీసుకొని వెళ్తాను. ఇఫ్ యు కమ్ ఐ షల్ టేక్ యూ టు ది షాప్. 8th one, నువ్వు నాతో మాట్లాడితే నేను చాలా సంతోషంగా ఉంటాను. ఇఫ్ యు టాక్ టు మీ ఐ షల్ బి వెరీ హ్యాపీ. నువ్వు నాతో మాట్లాడితే నేను నీకు అన్ని విషయాలు చెప్తాను. ఇఫ్ యు టాక్ టు మీ ఐ షల్ టెల్ యూ ఆల్ థింగ్స్. లాస్ట్ వన్, 10th one, మీరు మా ఇంటికి వస్తే మేము మీకు కొత్త బట్టలు పెడతాం. ఇఫ్ యూ కమ్ టు అవర్ హౌస్ వీ విల్ పుట్ యూ న్యూ క్లోత్స్. దీన్ని మీరు బాగా నేర్చుకున్నట్లయితే, ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా మాట్లాడచ్చు. దైనందిన జీవితంలో ఇలాంటి సెంటెన్సెస్ ఎక్కువగా వాడుతూ ఉంటాం. దీన్ని మీరు ప్రాక్టీస్ చేయండి, నేర్చుకోండి. మీ యొక్క దైనందిన జీవితంలో మాట్లాడడానికి బాగా ఉపయోగకరంగా ఉంటాయి. ఈజీగా తెలిసినట్లు కూడా మీకు ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.